ఎంత బాగున్నాయంటే ఇట్లా రైస్ పర్ల్స్ లాగా వచ్చినాయి. ఇది వన్ మోర్ లాంగ్ ఇట్లా జుమ్కాస్ లాగా బుట్టాలు ఓవెల్ షేప్ కింద గ్రీన్ కలర్ బీడ్స్ వచ్చి. హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హేఎంఐ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ జ్యువెలరీ కలెక్షన్ బ్లాగ్ అనమాట. అండ్ ఈ బ్లాగ్ లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ బ్లాగ్. ఇది నేను శ్రీ సాయి పర్స్లో తీసుకున్న జ్యువెలరీ నెక్ పీసెస్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా వాళ్ళ దగ్గరే తీసుకున్నాను. అండ్ అవి కూడా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అనమాట. సో ఇంకెందుకు లేట్, మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో లెట్ గెట్స్ అవర్ బ్లాగ్ స్టార్టెడ్. నాకు స్టార్టింగ్ నుండి చాంద్ బాలీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. అట్లనే ఇయర్ రింగ్స్ చేపించుకోవాలని చెప్పేసి, అందుకే నాకు అక్కడ చాంద్ బాలీ ఇయర్ రింగ్స్ కనిపించాయి. సో బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట, సో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. ఎంత బాగున్నాయంటే ఇట్లా రైస్ పర్ల్స్ లాగా వచ్చినాయి, చాలా బ్యూటిఫుల్. అండ్ మధ్యలో బుట్టలాగా వచ్చి చాంద్ బాలి కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అండ్ ఇవి హెవీగా కనిపించినా కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. నేను మీకు చూపించేస్తాను. ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందండి, నాకైతే అసలు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అనమాట. నేను తీసుకున్న ఇయర్ రింగ్స్లో ఫస్ట్ ఇది అనమాట. ఇది చూడండి ఎంత బాగుంది, మనం పెట్టుకున్నా కూడా చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది ఇయర్ రింగ్స్. నా కలెక్షన్ ఎలా ఉందో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. లైక్ ఇంకా నేను ఫర్దర్గా ఎట్లాంటి వీడియోస్ చేయాలని కూడా నాకు ఒక ఐడియా వస్తుంది. లైక్ నా ఛానల్ ద్వారా మీరు ఎట్లాంటి వీడియోస్ కావాలి అని అనుకుంటున్నారో. ఇది అప్కమింగ్ బ్రైడ్స్కి యూస్ఫుల్ అవుతుంది అనేసి నేను ఈ జ్యువెలరీ కలెక్షన్ వ్లాగ్ షూట్ చేశాను అనమాట. మన ద్వారా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పేస్తే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో మధ్యలో ఇలా వచ్చి కింద బుట్ట అండ్ కింద చాంద్ బాలీస్ అండ్ రైస్ పర్ల్స్ లాగా వచ్చి కింద గ్రీన్ కలర్ పూసలు వచ్చినాయి అనమాట. లైక్ గోల్డ్ బుట్టాలకి ఎలా పెడతారో అలాగే యాజ్ ఇట్ ఈస్. అండ్ ఇది కూడా ఒక హెవీ పీస్ అనమాట. ఇది వన్ మోర్ లాంగ్ బుట్టలాగా వచ్చినాయి అనమాట. ఇవి త్రీ లేయర్స్ బుట్టలాగా వచ్చేసినాయి. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అనమాట. నేను మీకు చూపించేస్తాను తీసి. హెవీ అనిపిస్తుంది బట్ అంత హెవీ అయితే ఏముండదు. పెట్టుకుంటే లక్ష్మీదేవి వచ్చి ఈ షేప్లో వైట్ వచ్చి పక్కకి అండ్ పింక్ కింద కూడా వైట్ 3 లేయర్ బుట్టలు అనమాట. ఇట్లా హ్యాంగింగ్స్ 3 లేయర్స్ లాగా వచ్చినాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవి కూడా మనం వెయిట్ మీదకైనా కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ కదా. నేను ఎక్కువ ఇట్లా హ్యాంగింగ్ టైప్స్, ఐ మీన్ లాంగ్ ఇయర్ రింగ్స్, పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను. కొంచెం నా ఫేస్కి చిన్న ఇయర్ రింగ్స్ కన్నా లైక్ హ్యాంగింగ్స్ ఇలా పెద్ద ఇయర్ రింగ్సే సెట్ అవుతాయి అనిపిస్తుంది. సో అందుకని నేను ఎక్కువ పెద్దవే పర్చేస్ చేస్తాను. అండ్ ఇంకొక పీస్ వచ్చేసి ఇవి అన్నమాట. ఓవెల్ షేప్ కింద గ్రీన్ కలర్ బీడ్స్ వచ్చి మధ్యలో లక్ష్మీదేవి అండ్ పైన కూడా పింక్ అండ్ వైట్ స్టోన్స్ అన్నమాట. నేను తీసి చూపిస్తాను.
లక్ష్మీ దేవత వచ్చి గ్రీన్ అండ్ వైట్ అన్నమాట. ఇంకా క్లోజప్ లుక్లో కనిపిస్తుంది. ఇవి వైట్ పర్ల్స్ వచ్చి ఇవి ఓవెల్ షేప్ బీడ్స్ అన్నమాట. ఇక్కడ లక్ష్మీదేవి వచ్చి ఇక్కడ కూడా గ్రీన్ అండ్ మధ్యలో పింక్, దాని చుట్టూ వైట్ వచ్చినాయి. ఇవి నార్మల్ అన్నమాట, పెద్ద సైజ్ కాదు, అలాగని చిన్నది కూడా కాదు, నార్మల్ సైజ్ ఇయర్ రింగ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఈ బుజ్జి ఇయర్ రింగ్స్ చిన్నగా. ఇది కూడా లక్ష్మీ దేవత వచ్చి వైట్ స్టోన్స్ అండ్ కింద గ్రీన్ అన్నమాట. ఇటు సైడ్ పింక్ వచ్చేసినాయి. అండ్ ఇందులో ఇది కూడా సేమ్ పీస్ అన్నమాట. మమ్మీకి అత్తమ్మకి ఇద్దరికి సేమ్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేను 2 కలర్స్లో తీసుకున్నాను. ఒకటి గ్రీన్ అండ్ ఒకటి పింక్. వాళ్ళు ఇద్దరికి ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు పెట్టుకుంటారని చెప్పేసి. ఒకసారి మీరు దగ్గర నుండి చూడండి, ఇలా కనిపించకపోతే మీకు ఇలా చూపించేస్తాను. చిన్నగా బాగుంటాయి అన్నమాట. అండ్ సేమ్ పింక్ కలర్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ గ్రీన్ ప్లేస్లో పింక్ వచ్చేసినాయి. అండ్ లక్ష్మీ దేవత ఇలా ఇది ఇంకొక డిఫరెంట్ కలెక్షన్. ఎప్పుడు మనకి నేను చూపించిన వాటిలో అన్ని పింక్ వచ్చినాయి కదా, ఇందులో గ్రీన్ పైన వచ్చింది అండ్ చుట్టూరా వైట్. ఇది కొంచెం డిఫరెంట్ కలర్ ఓవల్ షేప్ బీడ్స్ అన్నమాట. ఇవి కూడా మరీ స్మాల్ సైజ్ ఏం కాదు, నార్మల్. లైక్ మనం డ్రెస్సెస్ పైన కూడా మనం వీటిని యూజ్ చేయొచ్చు. అండ్ ఇవి పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ లాగా అనమాట. సంగీత్, మెహందీ అలా పెట్టుకోవచ్చు. ఇవి కూడా నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అనమాట. మొత్తం వైట్ స్టోన్స్, మధ్యలో వైట్ స్టోన్ అండ్ ఈ 3 కూడా ఫుల్ ఆఫ్ స్టోన్స్ అన్నమాట. అండ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉన్న కలర్ సీ గ్రీన్ కలర్. అయితే డ్రెస్సెస్ అయినా కానివ్వండి, లైక్ జ్యువెలరీ అయినా, ఇంకా ఇప్పుడు ఇయర్ రింగ్స్ కూడా ఎంత బ్యూటిఫుల్ కలర్ చూడండి. నైట్ టైంలో మాత్రం పెట్టుకుంటే అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చాలా బాగున్నాయి అన్నమాట ఇయర్ రింగ్స్, పార్టీ వేర్ ఇయర్ రింగ్స్. నేను ఒకసారి పెట్టుకొని చూపించేస్తాను మీకు. సో ఏ ఈవెంట్కైనా మనకి యూజ్ అవుతుందని చెప్పేసి నేను తీసుకున్నాను. ఒకసారి చూడండి మీరు. అండ్ ఇదొక ఇయర్ రింగ్. నేను లాస్ట్ వ్లాగ్లో మీకు ఒక నెక్ పీస్ చూపించాను కదా, పోల్కి లాగా వచ్చిందని చెప్పేసి, కింద రెడ్ ఓవెల్ షేప్ బీడ్స్ లాగా అని చెప్పి. ఆ ఇయర్ రింగ్స్ ఇన్ కేస్ చిన్నగా అనిపిస్తే ఇది అసలు పక్కా సెట్ అయిపోతుంది అనమాట. చాలా లాంగ్ ఇయర్ రింగ్స్, చాంద్బాలి లాగానే వచ్చి ఇక్కడ బుట్ట రాకుండా ఇదొక డిజైన్ లాగా ఇచ్చారు. అండ్ పైననేమో ఇట్లా ఈ షేప్లో వచ్చేసి చుట్టూరా వైట్ అండ్ మధ్యలో పింక్. ఇక్కడ చాంద్బాలి దగ్గర ఉన్నది కూడా పింక్లో ఇచ్చేసారు, గోల్డ్. అండ్ కింద గ్రీన్, వైట్ పూసలు యాజ్ యూజువల్ ఎందులోనైనా ఇవి ఉంటాయి అన్నమాట. సో ఇదొక్క కలెక్షన్ అన్నమాట. సో వీళ్ళ దగ్గర మంచి మంచి డిజైన్
ఉన్న జ్యువెలరీ అండ్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. అండ్ ఇవి ఒక పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. నేను ఫస్ట్ జాలీ మోడల్ చూపించాను కదా మీకు లాస్ట్ వ్లాగ్లో, దానికి ఇవి మ్యాచ్ చేసేసుకోవచ్చు మనం. లైక్ హాఫ్ మూన్ లాగా వచ్చి చుట్టూరా వైట్ పూసలు అండ్ ఇక్కడ కొంచెం గోల్డ్ లాగా వచ్చి వైట్ వచ్చినాయి. మధ్యలో మాత్రం స్టార్ ఇచ్చారు. ఇలా స్టడ్స్ లాగానే, కొంచెం ఇయర్ రింగ్ లాగా కాకుండా స్టడ్ లాగా అన్నమాట. అండ్ వీళ్ళ దగ్గర నేను బ్యాంగిల్ కూడా తీసుకున్నాను. అది నాకు చాలా బాగా నచ్చిన బ్యాంగిల్ అనమాట. నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చూశాను అండ్ మీకు రిఫరెన్స్ పిక్ కూడా ఇస్తాను. చాలా పేజెస్లో చూశాను నేను. కాస్ట్ అయితే ఎక్కువగా ఉందన్నమాట, లైక్ 1500, 1600 అలా ఉంది. సో ఒక్క బ్యాంగిల్కి అంత అని చెప్పేసి నేను తీసుకోవాలా వద్దా అని అనుకున్నాను. బయట ఎక్కడైనా ఉంటే చూద్దాం అనుకున్నాను. బట్ సడన్గా నేను వీళ్ళ స్టోర్కి వెళ్ళేసరికి అక్కడ బ్యాంగిల్స్ చూస్తున్నప్పుడు ఒక బ్యాంగిల్ నాకు బాగా నచ్చింది అనమాట. సింగిల్ బ్యాంగిల్ చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అదే ఇక్కడ మీకు చూపించేస్తాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా బాగుంది బ్యాంగిల్. మనం సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటే ఇంకా మిగతా బ్యాంగిల్స్ వేసుకోవాల్సిన అవసరమే లేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇందాక నేను చూపించిన జ్యువెలరీకి కరెక్ట్గా యాప్ట్గా సెట్ అవుతుంది అనమాట ఈ బ్యాంగిల్ కూడా. లైక్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా పింక్, వైట్, గ్రీన్ ఇట్లా మధ్యలో వచ్చేసి ఒకటే సింగిల్ బ్యాంగిల్ అనమాట. నేను ఇవి చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చూశాను. బట్ ఎలా వస్తుందో ఆన్లైన్లో కొంచెం ఎలా అని చెప్పేసి తీసుకోలేదు. ఇక్కడ డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసినప్పుడు కనపడాక ఇంకా వదులుతామో మనం, అందుకే నేను తీసేసుకున్నాను. మీకు ఒకసారి చూపించేస్తాను వేసుకొని. ఎంత బాగా కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటే మనకి ఇంకా వేరే బ్యాంగిల్స్ వేసుకునే అవసరం ఏమి ఉండదు. లుక్ ఎట్ ఇట్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. చాలా బాగుంది. అండ్ మా అత్తమ్మ కూడా బ్యాంగిల్స్ తీసుకున్నారనమాట వీళ్ళ షాప్లో. బట్ ప్రజెంట్ అవి నా దగ్గర లేవు, మీకు చూపిద్దాం అనుకున్నాను బట్ అవి లేవు. నేను తీసుకున్న బ్యాంగిల్ మాత్రం ఈసారి మీకు చూపించేస్తాను. నెక్స్ట్ టైం అత్తమ్మ తీసుకున్న బ్యాంగిల్స్ చూపిస్తాను. చూసారు కదా మీరు నా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్, లైక్ నెక్ పీసెస్ అండ్ ఇయర్ రింగ్స్ ఇంకా బ్యాంగిల్స్. అండ్ ఇట్లాంటి వ్లాగ్స్ ఇంకా మీకు మరికొన్ని కావాలి అని అనుకుంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్ని మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తానని నేను అనుకుంటున్నాను. ఇంకా మంచి కంటెంట్ పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తుంటాను. అండ్ ఇంకా మా ఫ్యామిలీ రిలేటెడ్ బ్లాగ్స్ అయినా కానివ్వండి, లైక్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ ఇంకా ముందు ముందు చాలా రాబోతున్నాయి. సో అవన్నిటిని మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే వెంటనే వెళ్ళి హేఎంఐ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్ మీ ముందుకు రాబోతుంది. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హేఎంఐ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్. Please do like, share and subscribe to Hey Mai.